చిత్తూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా చెప్పుకుంటూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందారెడ్డి ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం చిత్తూరులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని ఫారెస్ట్ రోడ్డు విస్తరణ పనులు 2023లో టెండర్ పిలవగా 2024లో అప్పటి ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ ఈ పనులను దక్కించుకున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు వాయిదా పడిందన్నారు. గత సంవత్సరం ఆ రోడ్డులో ప్రయాణిస్తూ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఆ విషయంతో చలించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి చేస్తే రోడ్డు మరమ్మతులకు నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. అదే రోడ్డులో ప్రయాణిస్తూ టీడీపీ నాయకురాలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించిందన్నారు. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు గాయత్రీదేవి, జ్ఞాన జగదీష్, హరిణి రెడ్డి, రాహుల్ రెడ్డి, విజయసింహారెడ్డి, లీనారెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి, కేపీ శ్రీధర్, ప్రకాష్ బాబు నాయుడు, ఆను, అంజలి రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రజనీకాంత్, ఆపోజి, టిమ్ము, కృష్ణారెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మున్సిపాలిటీ ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలో వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడ్కోలు సభలో మంచి సాంప్రదాయమే, అందరికీ బట్టలు ఇవ్వడం మున్సిపాలిటీ బడ్జెట్లో ఇవన్నీ మంచి సాంప్రదాయమే. కాకపోతే ఏదైనా కానీ మనం చేసింది మనం చెప్పుకోవాలి, కానీ ఇంకొకరు చేసింది మనం చెప్పుకోవడం అంటే దాన్నే మన నాయకుడు చెప్పేది క్రెడిట్ చోరీ అని. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు గురజాల జగన్ గారు ఫారెస్ట్ రోడ్డు ఒక ట్రాక్టర్లో ఒక అబ్బాయిని ఢీకొంటే ఆ అబ్బాయి మరణించి ఆ మరణ వార్త విన్న తర్వాత అతని మనసు చెలించిపోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ రోడ్డు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి మేము డబ్బులు తీసుకొచ్చి రోడ్డు వేసామని అనేక ప్రగల్భాలు, అబద్ధాలు ఆయన నిన్న మాట్లాడారు. అయ్యా గురజాల జగన్ గారు, మీకు నేనేదో క్యాజువల్గా మాట పూర్తిగా చెప్పడం కాదు, దీనికి టెక్నికల్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2023 11వ టెండర్ ఇన్విటేషన్ డేట్ వచ్చి 30/10/2023. అదేవిధంగా ఈ టెండర్లో వచ్చి ఆనాటి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారు జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మీద టెండర్లో పార్టిసిపై చేసి 30/12/2023 దానికి తగిన డిపాజిట్ కూడా తను కట్టడం జరిగింది. దాని తరువాత ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంటు 18/1/2024 నాడు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. 18/1/2024 ఏ ప్రభుత్వం ఉంది గురజాల జగన్మోహన్ గారు, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బూడి ముత్యాల నాయుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే ఆనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసిందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీ మనసు ఆ చిన్న బిడ్డ చనిపోయినప్పుడు చెలించింది, చాలా సంతోషం, మాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ మీరు ఆ రోడ్డు వేసేటప్పుడు 3 అడుగుల లోతు గుంతలోడి మీ మహిళా నాయకురాలు పార్టీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే పార్టీకి జెండా మోసిన నాయకురాలు ఆ గుంతలో పడి చనిపోతే ఆ రోజు నీ మనసు చలించలేదా? ఎందుకని నీ మనసు చలించలేదు? ఎందుకని నీ పార్టీ మహిళా లీడర్ అయినటువంటి ఆ మహిళకు నీ మనసు చెలించి జీజేఎం ట్రస్ట్ ద్వారా ఎందుకు ఒక 20 లక్షలు 30 లక్షలు కాంపన్సేషను ఆ మహిళకి ఇవ్వలేదు అని కూడా నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మేం శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన రోడ్డుకు ఈరోజు క్రెడిట్ చోరీగా నువ్వు మున్సిపాలిటీలో చెప్పుకుంటున్నావంటే మరి అన్ని అబద్ధాలు ఆడే వ్యక్తివి నువ్వు. మరి మీ మహిళా లీడర్ చనిపోతే ఎందుకు నీ మనసు చలించలేదు? ఎందుకని ఆమెకు కాంపన్సేషన్గా ఒక 20 లక్షలు 30 లక్షలు నువ్వు ఇవ్వలేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా మా ప్రభుత్వం రన్నింగ్లో ఉండేటప్పుడు మా నాయకుడు, మా పంచాయతీ ప్రెసిడెంట్ గుడిపాల మండలంలో చనిపోతే వెంటనే మేము వెళ్ళి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వాళ్ళ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు కూడా మేము భరిస్తానన్నాం.
చెప్పిన మాట ప్రకారం అదేవిధంగా మా ట్రస్ట్ ద్వారా మేము భరించామని కూడా నీకు నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఆనాడు 9 వాటర్ ప్లాంట్లు కట్టించాం. మా సొంత నిధులతో 9 మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టిస్తే వెంటనే వెళ్ళి దానికి పసుపు రంగులేసి నీ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసుకునేసి మీరు ప్రారంభించలేదా? ఇది భావ్యమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే అదే మా ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఆనాటి దివంగత నేత డికే ఆదికేశవులు నాయుడు గారు నిర్మించినటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద నువ్వు ఈ రోజుకి కూడా చెక్ చేసుకో. ఎక్కడైనా కానీ మేము రంగులు పూసి మా పార్టీ నాయకులు ఫోటోలు వేసుకుంటే ఎక్కడైనా చూపించని కూడా నేను నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా నిర్మించిన దాన్ని దాతగా ఉంటే దాతల పేర్లు ఫోటోలు వేసుకోవడం సహజం. అటువంటిది ఎవరో నిర్మించిన వాటర్ ప్లాంట్లకు ఈరోజు మీరు మీ నాయకులు రంగులు వేసుకునేసి దాని మీద మీ ఫోటోలు వేసుకున్నారంటే ఇది నీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. అంటే రేపు భవిష్యత్తులో మీరేదైతే నిర్మించారో, మీరేదైతే శిలాఫలకాలు పెట్టుకున్నారో వాటినన్నిటికి కూడా ఇదే విధంగా చేస్తే నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా గురజాల జగన్ గారు అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది ఎక్కడ లేని సాంప్రదాయాలు. ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా నువ్వే తీసుకొచ్చి పెట్టావు. 9 మినరల్ వాటర్ ప్లాంట్లు మొత్తం కూడా పూర్తిగా నీ ఫోటోలు నీ రంగులతో నింపుకున్నావు. కానీ ప్రజలకు ఇది బాగా తెలుసు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇకపోతే కేవలము న్యూట్రిన్ ఫ్యాక్టరీ దగ్గర పొలం కొన్నావు కాబట్టి ఆ పొలానికి విలువ రావాలనే ఒక దురుద్దేశంతో దర్గా సర్కిల్ దగ్గర నుంచి ఇరువారం దాకా నేషనల్ హైవేగా ఉన్నటువంటి రోడ్డుకు మున్సిపాలిటీ జనరల్ బడ్జెట్లో డబ్బులు వెచ్చించి ఆ రోడ్డు వైండేషన్కు నిరుపేద కుటుంబాలైనటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టి కాంపన్సేషన్ లేకుండా వాళ్ళని నిరాశ్రయులు చేస్తున్నావే, ఇది నీకు భావ్యమా? ఆ పేదల కడుపు కొట్టడం నీకు తగునా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం నువ్వు కొన్న పొలానికి విలువ పెంచుకోవడం తప్పితే దర్గా సర్కిల్ నుంచి ఇరువారం దాకా చిత్తూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఏమీ ట్రాఫిక్ ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు లేవు, ఏ రోజు కూడా అక్కడ ట్రాఫిక్ ఆగిన దాఖలాలు లేవని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది ఈరోజు నీ పొలాలు రేట్ల కోసం ఆ ఇళ్లందరినీ కూడా నిరాశ్రయులు చేశావు. ఇది మంచి పద్ధతి కాదు. పేదల కడుపు కొట్టడం మంచి పద్ధతి కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఒక జనరల్ ఫండ్స్ని తీసుకొచ్చి 2 కోట్ల రూపాయలు దానికే వెచ్చిస్తున్నావంటే మున్సిపాలిటీలో ఉన్న బడ్జెట్లు వెచ్చించడం కాదు, మనం కట్టే ట్యాక్సుల్ని నువ్వు మీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ప్రభుత్వం నుంచి తీసుకోరా, మేము కూడా నీకు సహకరిస్తాం. నువ్వు వెరీ గుడ్, మంచి డబ్బులు తీసుకొచ్చావు, ప్రభుత్వం నుంచి అనేక నిధులు తెచ్చావు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నావు అని చెప్పచ్చు. అభివృద్ధి అంటే ఎక్కడిదక్కడ కొట్టేసి ఎవ్వరికి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వకుండా అక్కడ బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళందరూ నిరాశ్రయులు అయిపోయే విధంగా మొండి గోడలు నింపడం అంటే అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ఈరోజు కోర్టు డౌన్లో చూస్తే మున్సిపాలిటీ డ్రైనేజ్ పెట్టారు, టెండర్లు పిలవకనే డ్రైనేజ్ పెట్టారు. ఆ డ్రైనేజ్ ఏ విధంగా వేశారంటే సాధారణ ఒక సందులో ఏ విధంగా డ్రైనేజ్ చేస్తారో, ఒక 50 ఇళ్ళు 60 ఇండ్లు ఉండే వెడ్త్ ఎంతైతే డ్రైనేజ్ చేస్తారో ఆ విధంగా ఈరోజు డ్రైనేజ్ వేయడం జరిగింది. నా ఎంఈలు దాన్ని కనీసం చుట్టపు చూపుగా ఉన్న దాన్ని చూస్తూ ఉండాలని కూడా ఆ ఎంఈలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉండా. అసలు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు వాటంతా అట్లే మొండిగా వదిలేశారు. అదేవిధంగా సంతపేటలో చూస్తే వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడివక్కడ లోడేశారు. దాదాపు 3 మాసాలు దారి లేకుండా పాములు పురుగుల్లో ఆ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైనారు. మొత్తం ఎక్కడిదక్కడ లోడేసి ఈ రోజుకి కూడా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి అవినీతి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా దోపిడీ. కట్టమంచి చెరువులో నీళ్ళు వచ్చింది, దాన్ని ఎన్జిటీలో కేసేశారు, చెరువులో మన్ను ఎత్తుతూ ఉంటారు. ఎందుకంటే అభివృద్ధి అడ్డుకుంటున్నాడు విజయానంద రెడ్డి అంటారు. మరి ఈరోజు కాజూరు చెరువులో నుంచి రోజుకు 300 ట్రాక్టర్లలో ఇసుక గ్రావెల్ మట్టి తరలించుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కొట్రకోన గంగానెల్లూరు బార్డర్ కాన్స్టిట్యున్సీ
కొట్రకోన లక్ష్మిరెడ్డిపల్లి దగ్గర టిప్పర్లు పెట్టి ఏకంగా మీ పొలాలకంతా గుట్టలు గుట్టలు ఖాళీ చేసేసి గ్రావెల్ దోలుతున్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా చూస్తే మీకు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్కి దొడ్డిపల్లిలోని శ్మశాన వాటి దగ్గర 40 సంవత్సరాల ముందు ఆపేసినటువంటి ఇసుక మేటలన్నీ కూడా ఈరోజు లోడి మీ సిమెంట్ ప్లాంట్కు తరలిస్తూ ఉండావే, దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నా. ఎన్ఆర్పేట ఏరియాలో నుంచి రోజుకు 30 టిప్పర్ల శాండ్ని చెన్నైకి తరలిస్తూ ఉండారే, దీన్ని అభివృద్ధి అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే అభివృద్ధి అంటే నీ ఉద్దేశంలో ఇటువంటి దోపిడీని అభివృద్ధి అంటారా అనేది కూడా మాకు సందేహం ఎత్తుతూ ఉంది. కాబట్టి వీటినన్నిటిని అభివృద్ధి అనరు. గట్టిగా ఎవరినైనా ప్రశ్నిస్తే మాట్లాడితే మా నాయకులు ఎవరైనా అడిగితే గట్టిగా పిత్తి పక్కనోడి కన్నా వాసన వస్తే కూడా కేసు అంటావు. మీ ఇన్స్పెక్టర్లు నీకు సలాం కొట్టే వాళ్ళ దగ్గర వెంటనే కేసులు ఫైల్ చేస్తావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా న్యాయబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తుంటే కేసులు పెట్టండి, తప్పు లేదు. కానీ ఇటువంటి అన్యాయమైన కేసులు పెట్టి పేదలను ఇబ్బంది పాలు చేయొద్దండి అని కూడా వాళ్ళను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి ఇకనైనా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ఒక్క పెన్షన్ తప్పితే మీరు చేసిన హామీలు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది విడోలు లేరు, ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వారు లేరు, ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటి వరకు ఒక కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. అంటే మీ దృష్టిలో ఇది అభివృద్ధిలాగా ఉందేమో నాకైతే సందేహంగా ఉంది జగన్ గారు, గురజాల జగన్ గారు. కాబట్టి ఇక మీదైనా అభివృద్ధి అంటే ఏమనేది ఎవరినైనా అడిగి తెలుసుకొని దాని మీద కనుక్కొని మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా.